ఓకే, షార్ట్ కట్ అండ్ అలాగే మన టీమ్ స్క్రిప్ట్ అండ్ అలాగే స్క్రీన్ ప్లే. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం. షార్ట్ కట్, ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా బాగుంది. ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు కెమెరామెన్. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఇంకా ఎడిటర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయటం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు సచ్చినట్టు, లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడు మాట్లాడతాడో అని భయం. యా, ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్, టేస్టీ తేజది కాదు. చూసారా, వాడే ప్రమోట్ చేసుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు వాడు సైలెంట్ ఉండొచ్చు కదా. నా గురించి వచ్చాయంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానన్న వాళ్ళకి మళ్ళీ అది కూడా. సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను. నిర్మాతల కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందాకా కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి, సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని, అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగా వెళ్తుంది, బాగా లేకపోతే చేయగలిగింది ఏం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా, అసలు సినిమా కంప్లీట్ అవటం ఒక పెద్ద మ్యాటరు. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావటం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటరు. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో, అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక ఏం కనపడలేదు, కానీ అంతకుముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాడ్లాండ్ సినిమాలు, చాలా పెద్ద హిట్లు అయినాయి సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు డాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు నాకు. వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు. స్వర్ణ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయటం అంటే నిజంగా తను ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఒక మంచి రీల్ కూడా, అది రణబీర్ కపూర్ సినిమాలో కదా, యానిమల్లో ఒక బీజమే కదా, బీజంకి చేశాడు. ఎంట్రీ బీజం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగానే సరే, ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి. ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా అంత పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజియం చేయటం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్లో. లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకోవద్దబ్బా, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్కి వెళ్ళండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్లు ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమే, తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీయే గొడవలే అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని
తమ్ముళ్ళకి మాత్రం పాజిటివ్గా రావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేయలే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ యూట్యూబర్కి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న సందీప్ అన్న మేము ఎంత లొల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే. బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరు. అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నని ఇదే స్టేజ్ అవతల నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇంకా వరకు తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను. పానం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరు పోయినప్పుడు నేను చూసిన. మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన. మీరందరూ గెలిపించారు, నేను ఒక్కరిని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసిండు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మనోళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు. నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. జై జవాన్ జై కిసాన్. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా స్టోరీలు అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అన్నా, ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ అన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు ఇంకా సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి. అప్పుడు ఇబ్బంది లేదు. ఓన్లీ ఈవెంట్లకు వచ్చేస్తున్నాం. ఆయన ఊరికే అందరూ హీలర్ అండి. పైన కింద ఒక్కసారి జూమ్ వేసుకో, మొత్తం పైన కింద బాగా ఏంటంటే థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద పౌండ్ చింపుతున్న షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా పాయింట్ వేస్తారు అందరూ, పాయింట్ చింపుకున్నారు. కానీ ఇంకో కొత్త రకంగా కనిపెట్టా. ట్రాక్ మీద షార్ట్ స్టైల్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎక్కడన్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు, హీరో. ఆబ్వియస్లీ అన్నా ఆ హీరో అనేది కూడా అదే మా హీరోయిన్. అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది చదువుతున్నా. పాపను నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్తే ఏం చెప్తానా? ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది, నా ఏజ్ ఏంటంటే ఏజ్ కాదు, ఇక్కడ హీరో. మా మాస్టర్ కూడా ఓలే కత్తి లాంటి చూపుతోటి కష్టపడిసిన పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవనే పోసినాయి మల్లో, నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసిన పిల్లో, నీ మాటలా మంత్ర వేసి యంత్రమే గట్టినావి మల్లో, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు, తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు కట్టినట్టు బ్యాండ్ బాధ మోగినట్టు గడియ కాబరవుతున్నదే అత్తగారు పెట్టిన నేను అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని పచ్చి బతుకుతున్ననే. సూపర్ అన్నా. థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజన్న. నువ్వు మీడియా మిత్రులందరికీ, నన్ను హీరోయిన్ చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ ఈరోజు
షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే, లైసెన్స్ ప్లీజ్, సారీ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం, గాయాలైతే జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే, రియల్ హీరో లోపల నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి రావాలి, వాటర్ గేమ్లో నా ఫ్యాన్ అన్న, నిజంగా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు, ఇది లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా? అదే నేను చెప్తున్నా, లాక్స్ కాదు నిజం చెప్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ లాక్స్, ఆ కీస్తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి నువ్వు అసలు పడిపోయావు కింద మేము చేతులాగా. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పలు కొట్టాలి అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే, ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి. RRR అంటే తెలుసా మీకు? ఏంటో నీకు కూడా తెలియదు కదా? నాకు తెలుసు సార్. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి కొట్టాలి మీరు. సో ఈ RRR తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ. హాయ్. ఇలాగే పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలా మంది అనుకుంటారు, ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా, పద్యంలో కూడా ఉంటుంది అది. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో, అంతే. దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడదు దయచేసి, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది, మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది, మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది, మనం ఈ భూమిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్గా రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు, తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి హాయిరా, నీకు కూడా చక్కగా మీరిద్దరు హీరోయిన్లా కనపడతాను స్టేజ్ మీద నాకు. అలాగే గౌతమ్ 2.0 ఇక్కడ ఉన్నాడు. ఇక లాస్ట్ లో అల్లోనే రాదల్లా అంటూ పిల్లే రావాలి, మీ గుర్రాలు మా గుర్రాలు బండే ఎక్కాలి, బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లంబల్లో సప్పులతోటి పల్లి పీటల మీదకి ఎక్కాలి. బోలే అంటే హీరో అంటే బోలే, రక్క ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ రావాలి. సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి, ఇలా చేస్తేనే అన్న ఉంటుంది. ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను రాగానే గుర్తుపట్టలే, నా హీరోయిన్ కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్ లో హీరో ఇన్ను అన్న. ఇన్నంటే ఏంటండి? లోపల. అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తాను అని చెప్పానా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు, నువ్వు ఉంటావు అన్నాను. ఆమె ఉన్నది. అయినా మీ ప్రేమ ఎంత ఉందని బయటకు వచ్చినాక అర్థమైంది. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మళ్ళీ ఇక వాళ్ళే అన్నంతవరకు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను, షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్లో వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా చాలా బాగా, ఆర్ఆర్ కానివ్వండి, సారీ నేను మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు. ధ్రువన్, సారీ, ఐఎమ్ సారీ.
మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్కి నా కళలను తెలియజేస్తున్నా. రియల్లీ చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఒక అర్ధగంట మాట్లాడని ఉంది నాకు, కానీ ఇప్పుడు టైం. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా నా చేతులకు నమస్కరిస్తున్నా. లవ్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇంత ఓపిక ఉన్నందుకు. తర్వాత నా మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు యాంకర్ బాగుంది, మీ యాంకరింగ్ బాగుంది, నైస్. థ్యాంక్ యూ సార్. నేను ఆ లాస్ట్ మాత్రమే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాను సార్. గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభివందనలు. అండ్ సందీప్ అన్న, నేను షార్ట్ కట్ మూవీ కదా, షార్ట్ కట్లోనే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాను యూజువల్గా కూడా. సో అన్న యాక్చువల్గా ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్ ఉంటాడేమో, బయట నుంచి అట్లా అనుకున్న, ఆ గడ్డము అవి చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా, కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా కనెక్ట్ అయ్యింది. 8 weeks ఒక హాస్టల్లో ఉన్నట్టే 24/7 కలిసి ఉండేవాళ్ళము. అందరికి ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ పెట్టి ఇచ్చేవాడు. సో నాకు టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేటోని, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని. సో కంగ్రాట్స్ అన్న. మూవీ గురించి లోపల కూడా చెప్పిండు. సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా. అండ్ ఇంకో చిన్న మ్యాటర్, నాకు డాన్స్ మీద బాగా ట్రావెల్ చేసిండు సోషల్ మీడియాలో, నేను కూడా చూసినా నవ్వుకుంటున్నా. సో సందీప్ అన్నకు ఒక బాధ్యత చెప్పిన, అన్న నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా నెక్స్ట్ ఫిలింలో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది, నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు. త్వరలో అన్న కంపోజిషన్ లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా. సో ఆ ట్రావెల్స్ అందరికి చిన్న సమాధానం లాంటి రెస్పాన్సిబిలిటీ. ఈసారి మంచి చేయకపోతే నన్నేమనకండి, సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో. ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము. సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్ కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్ కి అంత మంచి జరుగుతుంది. సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నామంటే నాకు చాలా హ్యాపీ ఉంది. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు, బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ శాయశక్తిగా ప్రయత్నించి ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించిండ్రు. ఆల్రెడీ కొంచెమంది జనాలకు తెలుసు. సో వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెమంది నాలాంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, నేను ప్రశాంత్ యావర్. సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్ ఇట్లనే అందరికీ, నాకు, సందీప్ అన్నకి, యావర్కి, ప్రశాంత్కి, శివన్నకి, సో తేజ, అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. ఆల్ ద బెస్ట్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్ అలాట్. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. వాజీ గారిని చూసి చాలా రోజులైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. అండ్ యావర్ అండ్ ఎవ్రీబడి, అంటే కలవలేదు వీళ్ళందరినీ రీసెంట్ టైంలో, ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ సందీప్ మాస్టర్ గారు వెరీ స్వీట్ పర్సన్ అండి. హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు. అంటే లైక్ ఆ చిన్న టీ చేయడము అట్లాంటివన్నీ. నో భయం రావట్లేదు. సో ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్. బయటకు రాగానే చూస్తే సినిమా తీసేశారు, అంటే బిఫోరే చేశారు కదా మాస్టర్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. అండ్ సందీప్ మాస్టర్ని అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. న్యూ టాలెంట్ని ఇంకా న్యూ టాలెంట్ అంటే ఈజ్ నాట్ న్యూ దో, అంటే కొరియోగ్రఫీలో ఈజ్ ద నెంబర్ 1. కాకపోతే ఇట్లా హీరో దాంట్లో హీఈస్ డూయింగ్ హిస్ సెకండ్ వన్. సో అందరూ ఎంకరేజ్ చేయండి మాస్టర్ని. ఇప్పుడే జ్యోతి అక్కని కూడా కలిసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో అక్క అంటుంది ఈ మూవీలో నువ్వు కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ అక్క, సో యాక్చువల్గా సందీప్ గారు నెక్స్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ రిఫర్ చేశారు. సో అశ్విని మాస్ డాన్స్ కోసం ఎంతమంది వెయిటింగ్? మంచి డాన్స్ ఐటమ్ సాంగ్ తో రాబోతుంది. ఆల్ ది బెస్ట్ అశ్విని. థ్యాంక్ యూ. అండ్ నేనే కొరియోగ్రాఫర్.
అరే వా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఆలోచిస్తాను, ఇప్పుడే చెప్పింది తను ఐటమ్ సాంగ్ గురించి. ఐ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ డెఫినెట్గా ఆలోచిస్తాను దాని గురించి. అయితే ఇప్పుడే అక్క లైక్ మీరు ఇంకా మూవీస్లో చేయాలి, మీరు బాగా చేయాలి అని మాట్లాడారు. అండ్ సందీప్ మాస్టర్ది అండ్ జ్యోతి అక్క కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ఎక్కువ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్వేస్. సో ఇట్లాంటి పార్ట్నర్ దొరకాలంటే ఏం చేయాలి అక్క, నాకు చెప్పవా ప్లీజ్ కొంచెం? అంటే మాస్టర్ లాంటి పార్ట్నర్ కాదు, అంటే లైక్ అంతా అర్థం చేసుకునే లాంటి పార్ట్నర్. Okay, so I'm very happy. Please encourage him and all the very best to the entire team. సక్సెస్ఫుల్ గా అవ్వాలి. అండ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నావా? గుర్తుందా నేను ఎవరు? ఎవరు? సో అందరికీ నమస్కారం. నేను మీ బిగ్ బాస్ ప్రిన్స్ యావర్. థ్యాంక్ యూ సో మచ్. అది మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అది సందీప్ గారు ఫర్ ఏంటి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలియదు, మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ. ఆఫ్టర్ సీయింగ్ ద పోస్టర్ నాకు తెలిసింది, ఇట్స్ లైక్ గోయింగ్ టు బి రాకీ. సో అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ రోజు షోరీలో రిలీజ్ చేయడానికి బిగ్ బాస్ 17 వచ్చింది. బిగ్ బాస్ 17 అంటేనే పాజిటివ్ వైబ్స్. మనం టీఆర్పీ రేటింగ్స్ చూసాము. సో డెఫినెట్ గా వాళ్ళ చేతుల మీద రిలీజ్ అవ్వడం, డెఫినెట్ గా మన సినిమా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివన్నకి. శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు, అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు నా శివాజీని కలిసి చూస్తా ఉన్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అన్నతో బిగ్ బాస్ లో ఉండడమే చాలా హ్యాపీ. అన్నతో బిగ్ బాస్ లో కొన్ని స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీపురం గులాబీపురం అనే దాంట్లోనే నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటిది నా సినిమాకి శివాజీ అన్ని రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్, ఓకే పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. లేదు అట్లాగా మేమందరం ఒక ఫ్యామిలీ. బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు లైక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి హీరోగా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యావర్, కరెక్ట్ గా లైన్ గా చెప్పాను అనుకుంటా, స్పై. సో అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిలిం ఏదో ప్లానింగ్ లో ఉన్నారు. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే తేజ, మై లవ్లీ బ్రదర్ తేజ, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ గౌతమ్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలో వచ్చాడు, బోలో వెళ్ళిపోయాడు, చాలా థ్యాంక్స్. మిస్ అయినా. ఓకే, అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి ఒక 2 నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్ గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి, ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా. మీ అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్.
యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ 15 daysలో. అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా మంచిగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్కి అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి. అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా, సినిమా తీయలేదా అనేది క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ చెప్పాల్సిన స్టోరీలోనే మొత్తం కథ చెప్పేసారు. లేదు రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళి ఆయన ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్ చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా జీవించారు. మా డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అసలు ఆర్ఆర్ అభివృద్ధి షోడీల్కి చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీసేది బట్ అదే నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా, ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో పెద్ద 6 అడుగుల హైట్, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు యావర్లాగా లేకపోతే శివాజీ అనేలాగా అలా ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే సినిమాకి టాలెంట్ ముఖ్యం, పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకుండే టాలెంట్ని బట్టి మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ అలాగే మా బిగ్ బాస్ టీం అందరికీ కూడా పేరున చాలా చాలా థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. శివాజీ అన్నది నేను #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీలో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #trending1లో ఉన్నాడు యూట్యూబ్లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ అన్న యాక్టింగ్ నుంచి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోతే సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్ గారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ లాంచ్ చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే తప్పుగా అనుకోకండి, క్షమించండి. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో మీడియా అంటే మీరు యూ కెన్ మేక్ ద కంట్రీ, బ్రేక్ ద కంట్రీ. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వెయిట్ చేసింది నాకు తెలుసు. సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ ప్రశాంత్, సో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కి సందీప్ నేను చాలా సపోర్ట్ చేశామన్నారు. నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ని కలిశాను. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్
నీకు డిస్ట్రిక్ట్ అయింది అనుకో, ఇంకా నీకు తిరగలేదు. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అక్క, థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ మాస్టర్ గారు సినిమా చేసిన తర్వాత మనకు లేకపోవడం అందరికీ బాధాకరం. అందుకోసం అతని కండోలెన్స్గా 1 minute ఒక చిన్న అతని కండోలెన్స్ ఇద్దాను, 1 minute మౌనం పాటిద్దానని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ షో రిలీజ్ షార్ట్ కట్ షో రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ, అదేవిధంగా ఈ సినిమా నటీనటులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా గ్రాండ్గా ఈ షో రిలీజ్ ఫంక్షన్ చేసి ఏర్పాటు చేసినందుకు, మీరందరూ సహకరించినందుకు ముందు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో మరి అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాని ప్రారంభించే ముందు మా దగ్గరకు వచ్చి ఈ సినిమా కంటెంట్ గురించి చెప్పినప్పుడు, ఈ సినిమా మరి చిన్న సినిమా కదా, ఇలాంటి సినిమాలు మరి మనం భరించగలమో లేదా అని చెప్పి ఒక సందేహం ఉండే. కానీ సినిమా కంటెంట్ నచ్చి రామకృష్ణకి మేము ముందుకు పోవడానికి కొద్దిగా ఇక్కడ మేము దోహదపడ్డాం. వాస్తవానికి ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి రామకృష్ణ పడ్డ కష్టం, డైరెక్టర్ రామకృష్ణ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఈ కష్టంలో నిజంగా కూడా ఈ టీం, షార్ట్ కట్ టీం ఎవరైతే ఉన్నారో, ఎక్స్పెషల్లీ సందీప్ గారు, అదేవిధంగా కెమెరామ్యాన్ గారి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా ద్రోణ్ గారికి, ఇంకా ఈ సినిమాలో ఉన్న అందరూ నటీనటులు అందరూ కూడా నిజంగా డైరెక్టర్ రామకృష్ణ గారికి మాకు చాలా కోఆపరేటివ్గా, ఎందుకంటే సినిమా రిలీజ్ కావడం అంటే అంత ఆషామాషి కాదు. మరి ఈ లెవెల్లో ఫంక్షన్కి వచ్చిందంటే దీని అనుకున్న కష్టం, ఈ కృషి అనేది మరి మరవలేదు. కాబట్టి మరి ఈ సినిమా, ఈ షో రిలీజ్ ఒకటే కాదు, ట్రైలర్ కానివ్వండి, సినిమా రిలీజ్ అంటే థియేటర్లో అయిన తర్వాత చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఈ షో రిలీజ్ చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మీరు ఇంత మంచిగా వస్తుందని చెప్పి నిజంగా ఈ షో రిలీజ్ చూసేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. కానీ ఈరోజు ఈ షో రిలీజ్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక సామాజిక కోణంలో ఒక కంటెంట్తో పాటు ఒక హాస్యంగా ఈ సినిమాని తెర మీదకి ఎక్కించారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి మాకు 100కు 100% నమ్మకం ఉంది. ఇదేదో డబ్బుల కోసం తీసిన సినిమా కాదు, ఇదేంటంటే ఒక సామాజికంగా ఉపయోగపడాలి. ఇది ప్రస్తుతం ఉన్న కల్చర్కి దీన్ని ఆపాదిస్తూ తీసిన సినిమా కాబట్టి తప్పకుండా అందరూ, ఆడియన్స్ అందరూ కూడా, అదేవిధంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి, మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే మీకు డైరెక్టర్ గురించి చెప్పాలా, ఎందుకంటే సినిమా పేరు షార్ట్ కట్ రామకృష్ణ ఫస్ట్ సినిమా. ఇది సినిమా రంగంలోకి వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు దాటి ఉండొచ్చు ఐ థింక్. కానీ రామకృష్ణ డైరెక్టర్ షార్ట్ కట్లో పైకి వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఉన్న 24 క్రాఫ్ట్లలో దాదాపుగా ఒక 10-12 క్రాఫ్ట్లలో పనిచేస్తూ తనకాలున్న టాలెంట్ని నిరూపించుకున్న ఒక ఉద్దేశంతోనే ఈ సినిమాని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేయడం కోసం సినిమా రంగం మీద ఆయనకున్న పట్టుదల, మక్కువని చూపించి తోటి వాళ్ళ ఫ్రెండ్స్ని కానివ్వండి, కళాకారులను కూడా వాళ్ళకు ప్రోత్సాహం అందించాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో రకాలుగా కష్ట నష్టాలకు ఓర్చి కూడా, అది మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా అన్ని ఓర్చి కూడా ఈ సినిమాని ఈ లెవెల్లో తీసుకొచ్చాడంటే నిజంగా ఒక ప్రొడ్యూసర్గా, వాళ్ళ రిలేటివ్గా నేను చాలా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా రంగం అనేది ఒక కల్పన కాబట్టి దీన్ని ముందుకు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కనుక
ఇంకా ఎవరన్నా కథతో పాటు ముందుకొస్తే రామకృష్ణ డైరెక్టర్గా ముందుకొస్తే ఇంకా మేము కూడా ఫ్యూచర్లో ఆ కంటెంట్కి సపోర్ట్ చేయడానికి భవిష్యత్తులో సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సినిమా 100% సక్సెస్ కావాలని, ఇందులో ఉన్న అందరు ఆర్టిస్టులకి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా ఏంటంటే, నేను ఫేస్బుక్ ఫాలో చేస్తుంటాను ఎక్కువగా. అందులో నాకు వాస్తవానికి తెలియదు, సందీప్ అన్న మిసెస్ సందీప్ గారి డ్యాన్స్ అంటే నాకు పిచ్చి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేసే చిరంజీవి పాటలకి వాళ్ళు వేసే స్టెప్స్ జస్ట్ 1 minute వేస్తున్నా కూడా బహుశా ఫేస్బుక్లో. నేను ఖచ్చితంగా ఫేస్బుక్ రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనపడితే ఖచ్చితంగా ఆ ప్రింట్ అయిపోయేదాకా చూస్తా. ఈ రోజున మిసెస్ సందీప్ గారిని చూడటం చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా సందీప్ గారిని చాలాసార్లు చూసా, కానీ మిసెస్ సందీప్ గారిని చూడటం ప్రథమం కాబట్టి నేను చాలా చాలా ఆనందపడుతున్నా. అక్కడి నుంచి వచ్చి అలా నిజంగా నా యొక్క జర్నీకి అలా సార్థకత ఏర్పడుతుందని చెప్పి సందీప్ గారికి, సందీప్ గారి మిసెస్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఈ సినిమాలో సందీప్ గారి హీరో అంటే కూడా నేను రామకృష్ణతో అన్న ఒక డ్యాన్స్ మాస్టర్ కదా, హీరోకి మనకి పనికొస్తారా మనకి అంటే, లేదు బాగా చేస్తుండు అని అంటే ఒక గోయడ్ అన్నాం. ఆ మాటతోనే సందీప్ గారిని హీరోగా తీసుకోవటం ఎంతోమంది చూసాము, మాట్లాడుకున్నాం, కానీ సందీప్ గారు అనగానే మాకెందుకో కొద్దిగా రిలేషన్ ఉన్న బట్టి ఓకే అని చెప్పేసి మేము చేసాం. కానీ ఈ సినిమాలో ఈ స్టోరీని చూసిన తర్వాత సందీప్ గారి యాక్షన్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా ఆనెస్ట్గా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్గా మనకు కనపడింది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుందని అనుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన హోల్ షార్ట్ కట్ టీం అందరికి కూడా, అదేవిధంగా డైరెక్టర్ రామకృష్ణ గారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు కో బ్రదర్గా ఉన్న రజనీకాంత్ గారిని కూడా ఈ విధంగా మేము కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఎంసీకి అందరూ ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇంత పేషెంట్ గా అప్పటి నుంచి అందరినీ, ఆల్ ది మీడియా పీపుల్ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మీడియా అండ్ all the dignitaries on the stage, especially Sandeep Anna and Jyoti Bhabhi. Yes, very ground to earth people. Eppudu kalsina, eppudu we met once. They are very nice people, and I like to thank all my heart RK Garu. Superb. I was very skeptical whether the movie is gonna release or not, but at the end of the day he made it possible. And Rajnikant Garu, thank you so much. And my name is AVM Sai Abhishek. Please remember, I'm gonna come soon. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకు, మాకు సపోర్ట్ చేసి స్టోరీ రిలీజ్ చేయడానికి వచ్చిన బిగ్ బాస్ 7 శివన్న గారికి, యావరు పల్లవి ప్రశాంత్ గారికి, అందరికి బిగ్ బాస్ టీం అందరికి కూడా థ్యాంక్స్. ఫస్ట్ ది షార్ట్ కట్ అంటే నేను ఎక్కువ మాట్లాడలేను, నేను రాగలను తీయగలను అని అనుకున్నాను, కానీ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం వల్ల కొంచెం భయంగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది. మ్యాక్సిమం తెర వెనుక పనిచేశాను, చాలా సంవత్సరాలు పనిచేశాను. బట్ డైరెక్టర్ రావాలి అనే ఒక అంబిషన్ మాత్రం ఉంది. అది చాలా రకాలుగా చాలా సంవత్సరాలుగా ట్రై చేశాను. అది ఎలా అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తూ ఇప్పుడు ఈ రోజుకు అది నా డ్రీమ్ నెరవేరింది. దాన్ని నెరవేర్చడానికి మా ప్రొడ్యూసర్ రంగారావు గారు అండ్ రజనీకాంత్ ఇద్దరు కలిసి నేను చెప్పిన స్టోరీని నమ్మి నాకు అవకాశం ఇచ్చేందుకు వాళ్ళిద్దరికి నా థ్యాంక్స్. అండ్ ఈ షార్ట్ కట్ అనేది నేనే చెప్పాను విజయానికి అడ్డదారులు ఉండవని. దాని చాలా ఎంత పర్ఫెక్ట్గా చెప్పాను, ఎలా చెప్పాను ఏంటి అనేది మీ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ డ్రగ్ మాఫియా గురించి, హైదరాబాద్లో అంటే ఒక మాఫియాని నేను ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు మన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా చెప్తున్నారు దాన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి. ఆ విషయం కూడా నేను చెప్పానండి. మా సినిమా ద్వారా డ్రగ్ అనేది నేను ఎంకరేజ్ చేయలేదు, బట్ అది ఎంత డేంజర్ లైఫ్ అనేది మాత్రం చూపించాను. దాన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక హార్మ్ఫుల్ సబ్జెక్ట్ని ఒక సస్పెన్స్ దీంట్లో చూపించాలని ట్రై చేశాను. అది మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలు చూశారు, అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, రేపు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న స్టోరీలను అందరూ ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ట్రైలర్ వస్తుంది నెక్స్ట్ తర్వాత సినిమా కూడా మీరు అందరూ చూసి
మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఈ సినిమా పాసిబుల్ అవ్వడానికి మా ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ మెయిన్ రీజన్ అది. నేను ఏమో బడ్జెట్లో తీస్తున్నాం ఏంటి ఏమి అవన్నీ పెద్దగా పట్టించుకోకండి మీరని చెప్పి ఆర్టిస్టులు చెప్పారు, టెక్నీషియన్ చెప్పారు. బట్ ఒక క్వాలిటీ మూవీ తీయాలంటే ఏం కావాలి అనేది టెక్నీషియన్ పరంగానే ఆర్టిస్టుల పరంగానే వాళ్ళందరూ కోఆపరేషన్ చాలా చాలా బాగా చేశారు. సందీప్ గారు అయితేనేమి, ప్రభాకర్ గారు అయితేనేమి, అభినవ్ ఇస్మాయిల్ భాయ్, మన దీర్చర్ అభినవ్ గారు, రాకేష్ మాస్టర్ గారు మనకి లేకపోవడం చాలా ఇది. ఎందుకంటే నేను తనతో కూడా అసిస్టెంట్గా ఒక 2 సినిమాలు పనిచేశాను. మరి అతని కోఆపరేషన్ మాత్రం ఎక్సలెంట్. ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరం. మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వచ్చి మా మీరా గారు రండి సార్. మీరా గారే రండి. మీరే ఈ సినిమా నేను మొదలు పెడితే సార్ మరి ఎలా చేద్దానికి ఏంటి, మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోద్దా అని అంటే సార్ డెఫినెట్గా చేద్దానండి, పర్లేదు నేను చూపిస్తాను మీరు తీయండి అది ఎలా చేస్తామని చెప్పేసి అడిగితే అప్పుడు ఆర్టిస్టుల కోఆపరేషన్ తీసుకున్నాము. నాకున్న ఐడియాకి దీనికి ఉన్న దానికి చాలా వేశాము. నేనే రైటర్ని, నేనే ఎడిటర్ని, నేనే డైరెక్టర్ని. ఆ విషయంలో కొంచెం కాన్ఫిడెంట్గా తీశాను. లాస్ట్గా ఆర్ఆర్ విషయంలో చాలా చాలా ఇది చేశాం. దాదాపు ఒక 6 నెలలు నేను ఆర్ఆర్ నాకు నచ్చక ఒక 3 నెలలు నేను 2 టైమ్స్ చూసి మార్చి మళ్ళీ చెప్పి దానికి నాకు సహకరించిన ధ్రువన్ గారికి చాలా బాగా చేశారు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దాన్ని నేను ఎంత కరెక్షన్ చెప్పినా ఎన్ని చేసినా కానీ ఓపికతో వింటూ ఓవరాల్ బాగా ఉండటం, బాగా సార్ బాగుంది సార్, ఈ సీన్ బాగుంది, దీన్ని బాగా చేశారని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి సార్ అది బాగాలేదు సార్ మళ్ళీ చేయాలి అంటే సార్ నేను బాగున్నారు అలా అనకుండా ఓకే సార్ మీకు నచ్చలేదా మళ్ళీ నేను చేస్తానని చెప్పేసి దాదాపు ఒక 3-4 మంత్స్ దాని మీద ఆర్ఆర్ మీద వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆర్ఆర్ ఎండ్ స్టేజ్లో ఉంది, చాలా బాగుంది. మిగతా మిక్సింగ్ ఇవన్నీ స్టేజ్లో ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఈ బాగా వచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా గ్రాఫిక్స్, ఇలాంటి చిన్న సినిమాలకు ఇప్పుడున్న గ్రాఫిక్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి మా పృథ్వీ విఎఫ్ఎక్స్ టీమ్ చాలా బాగా కష్టపడినారు, చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. అంటే ఉన్న బడ్జెట్లో ఏంటి ఇది అని అన్నప్పుడు అతను కూడా చాలా రోజుల నుంచి పరిచయం. ఏంటి పృథ్వీ ఎలా చేద్దాం, మన దగ్గర బడ్జెట్ తక్కువని ప్రొడ్యూసర్లు మరి ఇలా అంటే ఏం కాదన్నా నువ్వు ఏమనుకుంటున్నావు చూపెట్టు, డెఫినెట్గా నేను చేసిస్తా అన్నాడు. దానికి విఎఫ్ఎక్స్ చేసిన పృథ్వీ గారికి నా థ్యాంక్స్. ఇంకొకటి ఈరోజు మనం చూసిన పోస్టర్స్ చెప్పాలి అని అంటే అది కూడా చాలా అంటే చాలా పోస్టర్లు చేసాం. దాన్ని నచ్చకున్నా కానీ మా హర్ష నేను ఎన్ని కరెక్షన్ చెప్పినా నేను ఎలా చేసినా అంటే నేను ఇచ్చిన ఒక ఇన్పుట్ నాకు తెలుసు, అది చాలా ఇదిగా చేసిచ్చాను. బట్ ఆ నమ్మకం దాన్ని కలిగించాడు మా హర్ష పోస్టర్లు డిజైన్ చేసి. డెఫినెట్గా సౌండ్ అండ్ ఇప్పుడు గ్రేడింగ్ జరుగుతున్న 5.1 సౌండ్ వచ్చి మన విష్ణు గారు చేస్తున్నారు, మిక్సింగ్ చాలా ఎక్స్టెంట్గా ఇచ్చారు, మీరు చూశారు షోరీ లేదు. ఇప్పుడు డిఏ మా చైతన్య. కలర్స్ అంటే నేను ఇచ్చిన కలర్స్కు మేము ఇచ్చిన రష్కు చూసేసి నేను కొంచెం డల్ ఫీల్ అయ్యాను. అయ్యో ఏంటి నేను ఇలా చేశానంటే అంటే మా చైతన్య అలా ఏం లేదు నేను చూసి చూపిస్తానని చెప్పిట్టాడు. అది నేను చూస్తేనే అసలు నేను తీసానా ఈ సినిమా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఉన్న బడ్జెట్లో దీన్ని ఇంత బాగా తీసుకురావడానికి చాలా బాగా కోఆపరేట్ చేశాడు మా చైతన్య. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్గా అందరికి నచ్చుతుందని మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని. మెయిన్ ఏంటంటే సినిమా అనేది నాకు ఎప్పుడు కూడా ఏదో కేవలంగా సినిమా తీయొద్దు, ఒక కంటెంట్ దాంట్లో ఒక వాల్యూ ఉండాలి అని చెప్పేసి దాని విషయాను. అందుకోసమే అంటే మ్యాక్సిమం మెయిన్ క్రాఫ్ట్ అయిన రైటింగ్, ఎడిటింగ్, డైరెక్షన్ ఆ 2 నా దగ్గరే ఉన్నాయి, 3 నా దగ్గరే ఉన్నాయి. అందుకోసం నేనే దాన్ని చాలా జాగ్రత్తగా చేశాను. దాన్ని మీ అందరికి నచ్చుతుందని, నచ్చాలని మీరు అందరు నన్ను మా సినిమాని హిట్ చేయాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. 1 and all ఇక్కడికి వచ్చిన ఏదైనా చిన్న లోపాలు లేకపోతే మెయింటెనెన్స్ జరిగినా కానీ కొంచెం అందరూ మిమ్మల్ని క్షమించాలి. చిన్న దీంట్లో ఏదైనా పొరపాటు జరిగినా మమ్మల్ని క్షమించాలి. ఈ షార్ట్ కట్ని మాత్రం మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. షోరీ సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నాకు స్క్రిప్ట్ వైజ్ కానీ నా డైరెక్షన్ పరంగా కానీ చాలా హెల్ప్ చేసిన మనోజ్ గారికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వీరబాబు గారు ఇప్పుడు లేదు సార్ నేను చెప్పా అప్పుడే ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సార్ ఎలా నేను తీశాను మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే మా వీరబాబు గారు వచ్చి మీరేం టెన్షన్ పడకండి సార్ నేనున్నాను ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు యాజ్ పిఆర్ఓగా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మళ్ళీ సోషల్ మీడియా వైజ్గా మా గిరి అండ్ మా స్ట్రైకర్స్ తరపు నుంచి
సందీప్ గారు, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐ నో యు ఆల్ ఆర్ టైర్డ్. ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది ఒక డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్. తెలుగులో చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. జైలర్ చూసాం అలాంటిది. సో ఈ రోజు అలాంటి మంచి కాన్సెప్ట్ తో, డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్, డార్క్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుంది. కాంటెంపరీ కాన్సెప్ట్ ఇది. సో హైదరాబాద్ లో జరిగే డ్రగ్స్ మాఫియా గురించి ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దాంట్లో ఎలా సాల్వ్ చేసుకున్నాడు ప్రాబ్లం అనేది చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఇందులో సందీప్ మాస్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సినిమా నేను చాలా 3 times చూశాను ఇప్పటి వరకు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. సో అందరూ బాగా చేశారు. వి మిస్ రాకేష్ మాస్టర్. ఇంకొకరు ఈటీవీ ప్రభాకర్ గారు కూడా ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాగా ఉంటారు. ఆయన రోల్ ఈక్వల్. వీళ్ళిద్దరు కలవరు కానీ సందీప్ గారు, ప్రభాకర్ గారు. కానీ వాళ్ళ ట్రాక్, ఆయనది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, హీరోది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఆయనది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నడుస్తుంటుంది, ఆల్ ఎలిమెంట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాక్ వెరీ సూన్. విల్ సీ ఇన్ థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు. ఈ సినిమాకి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ చైతన్య గారు కూడా బాగా ఎనర్జెటిక్ గా, ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, సఫకేషన్ ఉన్నా కానీ చాలా బాగా చేశారు. మా డిఓపి గారు మీరా గారు అండి చాలా బాగా చేశారు. మాకుండే ప్రొడక్షన్ వాల్యూస్ లో చాలా బాగా రిచ్ అవుట్పుట్ ఇచ్చారు. ఎడిటర్ ఈయనే కాబట్టి రామకృష్ణ గారు 1 man ఆర్మీ అన్ని చూసుకున్నారు. సో వీరబాబు గారు మా పిఆర్ఓ ఆల్వేస్ ఆయన చిన్న సినిమా బడ్జెట్ ని ఎంకరేజ్ చేయడంలో, ఇది చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్ చెప్పట్లేదు, కంటెంట్ వైజ్ చాలా గ్రాండ్ బడ్జెట్ మూవీ. సో ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ మమ్మల్ని విష్ చేసి ఈ ఒకేషన్ ఇంత గ్రేస్ చేసిన దానికి థ్యాంక్స్ టు దెమ్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆ లాబీ వన్ కూడా మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఆ సెలెక్షన్ ఆర్ఆర్ మార్చి చాలా ట్రాక్స్ వేయించాం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ అవర్ షార్ట్ కట్ మూవీ. థ్యాంక్ యూ సందీప్ గారు. యా అందరికీ నమస్కారం. మీరు విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సందీప్ గారు. సినిమా టీజర్ అదిరిపోయింది. మీ ఫస్ట్ సినిమా కూడా చూసా, బ్రదర్ డైరెక్టర్. సో నేను కూడా చేసా ఈ సినిమాలో. రామకృష్ణ గారు కాల్ చేసినప్పుడు ఎస్ ఐ విల్ డూ అని చెప్పి వెళ్ళి షూటింగ్ చేయడం జరిగింది. నేను చూసా, సందీప్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే రామకృష్ణ గారు డైరెక్షన్ అదిరిపోయింది. టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఎంత పెద్ద సినిమానో. ప్రతి ఒక్కరు చెప్తున్నారు చిన్న సినిమా కాదండి ఇది. ఇన్ని వాల్యూస్ తోటి, ఇంత మంచి స్టోరీ తోటి, ఇంత మంచి ఆర్టిస్టులతోటి సినిమా పెద్దది. సినిమా ఎప్పుడు చిన్నది అవ్వదు. సో ఆల్ ద టీమ్ కంగ్రాచులేషన్స్, అందరికి ఆల్ ద బెస్ట్. మనం కలిసి ఇంకా ముందు సినిమాలు చేయాలి. రామకృష్ణ గారు కలిసి మనం సినిమాలు చేయాలి. బ్రదర్ మీరు ఇంకెన్నో సినిమాలు చేయాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సినిమా ఒక డైరెక్టర్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది నేను రామకృష్ణ గారిని చూశాను దగ్గర నుంచి. దాదాపుగా ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎంత వర్తబుల్ అంటే ఆయన ఏది చేసినా కూడా ఫైనల్ అవుట్పుట్ ఆయనకు నచ్చేది వచ్చే వరకు అస్సలు వదలలేదు. ఈ ఆర్టిస్టులతో కూడా చాలా వరకు ఆయన ఎన్ని టేకులు చేసినా, 1 more చేసినా ఖచ్చితంగా ఆయన అనుకున్న అవుట్పుట్ అయితే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ ఆర్టిస్టుల సపోర్ట్ కూడా చాలా ఉంది. ప్రతి ఆర్టిస్ట్, ఇందులో చేసిన ఆర్టిస్టులు, మా హీరో సందీప్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. సో ఈ రామకృష్ణ గారి కష్టం వృధా పోదు. చాలా హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ప్రీవియస్ ప్రూవ్ అయింది, నెక్స్ట్ కూడా అదే ప్రూవ్ అవుతుంది. షార్ట్ కట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.